డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో థర్డ్ టైప్ అయినటువంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి నీట్గా చదువుకుందాం. అంతకుముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ వాట్ ఈస్ అ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? డెఫినేషను అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం నీట్గా చదువుకుందాం. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ విచ్ more reactive element displace the less reactive element in a compound to form new substance or to form new product. This type is called displacement reaction. Displacement reaction. Listen children, it is a type of reaction in which more reactive element. What is mean by more reactive element? అసలు more reactive element అంటే ఏంటి? మనం ఆ ఎలిమెంట్స్ని మోర్ రియాక్టివ్, లెస్ రియాక్టివ్ అని ఎలా డిసైడ్ చేస్తాం? ఒకవేళ ఈ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ ఒక కాంపౌండ్తో కనుక రియాక్ట్ అయితే ఆ కాంపౌండ్లో దీనికంటే లీస్ట్ రియాక్టివ్ ఆర్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ఉంది అంటే ఆ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ని ఈ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేస్ చేసేసి తన పొజిషన్లో ఇది వెళ్ళేసి న్యూ టైప్ ఆఫ్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. అలాంటి రియాక్షన్స్ని మనం ఏమన్నామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అన్నాం. ఎలా సార్ దీన్ని జనరల్గా ఐడెంటిఫై చేసేది? హైపోథెటికల్ ఈక్వేషన్ ద్వారా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఇది బీసీ అనేటువంటి కాంపౌండ్తో రియాక్ట్ అయింది. ఇఫ్ ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ బి, ఏ అనే ఎలిమెంట్ బి కంటే మోర్ రియాక్టివ్ అయింది అంటే దీన్ని డిస్ప్లేస్ చేసేసి ఏసీ అనేటువంటి కాంపౌండ్ని ఫామ్ చేసింది, న్యూ సబ్స్టెన్సెస్. ఈ డిస్ప్లేస్ అయినటువంటి ఎలిమెంట్ సపరేట్ అయిపోతుంది. అంటే ఇది లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్. ఈ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఉన్నటువంటి ప్లేస్ని మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ ఆక్యుపై చేసి న్యూ కాంపౌండ్ని ఫామ్ చేసింది. ఇలాంటి రియాక్షన్స్ని మనం ఏమన్నామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు హౌ ఐ కెన్ ఐడెంటిఫై which element is more reactive? Which element is more reactive? ఏ ఎలిమెంట్ జనరల్లీ మోర్ రియాక్టివ్ అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ బేసిక్ మనకి రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ తెలియాల్సి ఉంటుంది. ఏం తెలియాలి సార్? రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్. దీన్నే మనం ఏమన్నామంటే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అని కూడా అనొచ్చు. రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అంటాం. జనరల్లీ వీటి యొక్క మెటల్స్ యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకొని ఒక సిరీస్లో మనం ఈ మెటల్స్ అన్నిటినీ అరేంజ్ చేస్తాం. దాన్ని ఏమన్నామంటే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అంటాం. ఈ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ నుంచి మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో డీటెయిల్గా చదువుతాం. కానీ ఈ రియాక్షన్ మీకు అర్థమయ్యే దానికోసంగా నేనేం చేస్తున్నానంటే ఈ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ని డ్రా చేస్తాను. దాన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని తెలుసుకుందాం. సో ఐ విల్ డ్రా దట్ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ హియర్ ఇన్ దిస్ కార్నర్. ఈ కార్నర్లో నేనేం చేస్తానంటే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ని రాస్తే ఈ టాపిక్ అయ్యేంత వరకు కూడా మనకి అది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మోర్ రియాక్టివ్ మెటల్ పొటాషియం. Then potassium
sodium, calcium, magnesium, aluminum, zinc, iron, lead. Okay, lead, after that hydrogen, copper, silver or mercury, silver, gold. These are the reactivity series of metals. ఎలా సార్ అబ్రివేట్ చేయొచ్చు రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అంటే దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ మెటల్స్ arranged in decreasing order of their reactivity that what we call reactivity series of metals. రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అంటే ఏం చెప్పాము అంటే ఈ మెటల్స్ అన్నిటిని ఒక సిరీస్ లాగా రాసాము. దేన్ని బేస్ చేసుకొని అంటే డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రియాక్టివిటీ? ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పర్టికులర్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ లో అవి ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి నేచర్, అంటే అది ఫాస్ట్ గా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందా, స్లోగా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందా, ఆ ఎలిమెంట్ యొక్క నేచర్ ని బేస్ చేసుకొని మనం ఒక సిరీస్ ఆఫ్ అరేంజ్మెంట్ ని అరేంజ్ చేసాం. ఎవరిని? మెటల్స్ ని. ఆ సిరీస్ ని ఏమన్నాము అంటే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అన్నాం. అంటే అవి చర్యలో జరిగేటువంటి సామర్థ్యాన్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ అన్నిటిని మనం ఒక సిరీస్ గా రాసాము అంటే ఏ సిరీస్? డిక్రీజింగ్ ఆర్డర్. అంటే టాప్ టు బాటమ్ ఆ రియాక్టివిటీ నేచర్ ఆఫ్ మెటల్స్ అనేవి ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. దాన్ని ఏమన్నామంటే రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్. ఈ సిరీస్ ఇన్ఫర్మేషన్ మనకు గన తెలిస్తే ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈజీగా అయిపోతుంది, ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ ఆఫ్ మెటల్స్ గమనించండి మీరు. టాప్ ఆఫ్ ద సిరీస్ ఉన్నవన్నీ కూడా మోర్ రియాక్టివ్ మెటల్స్. ఇవన్నీ కూడా మోర్ రియాక్టివ్ ఇన్ ద సెన్స్ అవి రియాక్షన్ లో త్వరగా పార్టిసిపేట్ చేస్తాయి, రియాక్షన్ లో వైలెంట్ గా రియాక్షన్ జరుగుతాయి, విగరస్లీ లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇవి మోర్ రియాక్టివ్. మనం టాప్ టు బాటమ్ కిందకు వచ్చే కొద్ది ఏమవుతుంది అంటే రియాక్టివిటీ తగ్గిపోతుంది. దీస్ ఆర్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. అంటే పొటాషియం అనేది సోడియం కంటే మోర్ రియాక్టివ్, సోడియం కాల్షియం కంటే మోర్ రియాక్టివ్, మెగ్నీషియం అల్యూమినియం కంటే మోర్ రియాక్టివ్, అల్యూమినియం జింక్ కంటే మోర్ రియాక్టివ్. ఇలా మనం ఏ సిరీస్ ఆఫ్ మెటల్స్ ని మనం ఆర్డర్ గా రాసినాం. ఈ ఆర్డర్ గా మనం నేర్చుకున్నాము అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇంపార్టెంట్. ఇదే సిరీస్ మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి కూడా వస్తుంది, అక్కడ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. క్లియరా? అండ్ ఇక్కడ నా ఇంకొక డౌట్, క్వశ్చన్ ఇంపార్టెంట్. సార్ ఇవన్నీ కూడా మెటల్సే కదా సార్, వాట్ అబౌట్ హైడ్రోజన్? హైడ్రోజన్ ని ఎందుకు ఇన్సర్ట్ చేశారు ఈ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ లో? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జనరల్లీ మనకి మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసు. మెటల్స్ ఏం చేస్తాయి? ఈజీలీ లూజ్ దేర్ ఎలక్ట్రాన్స్. వాటిని మనం మెటల్స్ అంటాం. మెటాలిక్ ప్రాపర్టీస్ లో మెయిన్ ప్రాపర్టీ ఏంటి? మెటల్స్ యొక్క ప్రాపర్టీ అంటే దే ఈజీలీ లూజ్ దేర్ ఎలక్ట్రాన్స్ అండ్ దే బికమ్ ఎలక్ట్రోపాజిటివ్. ఇవి ఎలక్ట్రాన్స్ ఈజీగా లూజ్ చేసేసి ఇవి ఎలా మారుతాయి సార్? ఎలక్ట్రో పాజిటివ్ గా మారుతాయి. ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏంటి సార్? క్యాటయాన్స్ గా మారిపోతాయి బై లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవే నాన్ మెటల్స్ ఏం చేస్తాయి అంటే బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దే బికమ్ ఎలక్ట్రోనెగటివ్. ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసి నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్ అయినటువంటి యానయాన్ గా మారుతాయి. కానీ ఇప్పుడు మనం చదువుకుంటుంది మెటల్స్ గురించి కాబట్టి హైడ్రోజన్ అనేది నాన్ మెటల్. ఈ నాన్ మెటల్ ని ఈ మెటాలిక్ సిరీస్ లో ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దానికోసంగా దిస్ హైడ్రోజన్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్, ఇది నాన్ మెటల్ అయినప్పటికీ ఇట్ షోస్ మెటాలిక్ ప్రాపర్టీ. ఏంటి సార్ ఆ మెటాలిక్ ప్రాపర్టీ అంటే ఇట్ ఆల్సో లూజ్ ద ఎలక్ట్రాన్. ఇది ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ చేసి H+ ని ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ప్రోటాన్స్ అంటాము. అంటే మెటల్స్ ఇలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఒక మెటల్ ని ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ చేసి K+ గా మారుతుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ చేసి Na+ గా మారుతుంది. కాల్షియం 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసి Ca+2 గా మారుతుంది.
ఇలా లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని. సో హైడ్రోజన్ కూడా ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసి మెటాలిక్ ప్రాపర్టీని చూపిస్తుంది కాబట్టి మనం ఈ రియాక్టివిటీ సిరీస్ లో ఎవరికి ప్లేస్ ఇచ్చాము అంటే హైడ్రోజన్ కి ప్లేస్ ఇచ్చాము. నౌ లిజన్. సో ఈ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. సో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. ఏయు ఇన్ ద సెన్స్ గోల్డ్. సో ఇక్కడ చూడండి, ఈ హైడ్రోజన్ కంటే అన్ని కూడా పైన ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అన్ని కూడా మోర్ రియాక్టివ్. హైడ్రోజన్ కంటే లీస్ట్ లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ కంటే ఈ రియాక్టివిటీ సిరీస్ లో తక్కువగా ఉన్న లీస్ట్ లో ఉన్నటువంటి ఇవి అన్ని కూడా లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఇప్పుడు మన కెమికల్ రియాక్షన్స్ లోకి వద్దాం. మన కాన్సెప్ట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మోర్ రియాక్టివ్ మెటల్, వీటిలో ఎవరైతే మోర్ రియాక్టివ్ మెటల్స్ ఉంటుందో అదేం చేయాలి, ఆ కాంపౌండ్ లో ఏదైనా లీస్ట్ రియాక్టివ్ మెటల్ తనకంటే ఉంటే దాన్ని రీప్లేస్ చేసి న్యూ కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది. అలాంటి రియాక్షన్ ఏమన్నామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటున్నాం. క్లియరా చిల్డ్రన్? అప్ టు హియర్ ఎనీ డౌట్? సో ఈ పార్ట్ వర్క్ నేను డ్రాప్ చేస్తాను. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. లిజన్ కేర్ఫుల్లీ. నౌ ఫర్ దిస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. యాక్టివిటీ బేస్ చెక్ చేయండి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కూడా యాక్టివిటీ బేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ a test tube or boiling test tube. I'm taking a boiling test tube. In that, I'm taking few ml of copper sulfate, CuSO4 ని తీసుకున్నా. ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లోకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని తీసుకున్నాను. సొల్యూషన్ ఇన్ ద సెన్స్ AQ. ఏ కలర్ లో ఉంటుంది సార్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే బ్లూ కలర్ లో ఉంటుంది కాపర్ సల్ఫేట్. బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాను. ఇన్ దట్ ఫ్రెష్లీ మీన్స్ ఐరన్ నైల్ ని నేను తీసుకున్నా. ఐరన్ నైల్ ని ఇక్కడ ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నైల్, కొత్త ఐరన్ నైల్ అంటే ఫ్రెష్ గా ఉండేటువంటి ఐరన్ నైల్ అంటే వితౌట్ ఎనీ కరోషన్, రస్ట్ లేనటువంటి ఐరన్ నైల్ ని నేను ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేశాను. ఒక 20 minutes తర్వాత నేను గనక గమనించాను అంటే ఇఫ్ ఐ రిమూవ్ ద ఐరన్ నైల్ ఫ్రమ్ ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఐరన్ నైల్ ఫస్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి కరోషన్ లేకుండా తెలుసు, మీకు తెలుసు ఐరన్ నైల్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఈ 20 minutes తర్వాత చూసి ఐరన్ నైల్ ని తీసానో ఈ ఐరన్ నైల్ ఎలా మారుతుంది అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో మారిపోయింది. రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారిపోయింది. సో నేను ఏం చేశానంటే ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని కూడా చెక్ చేశాను. ఫస్ట్ రియాక్షన్ జరగకముందు కాపర్ సల్ఫేట్ ఏ కలర్ లో ఉంది, బ్లూ కలర్ లో. ఎప్పుడైతే నేను 20 minutes తర్వాత గమనించానో ఈ ఐరన్ నైల్ తనలో వేసిన తర్వాత ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్ అయిపోయింది. దాని యొక్క కలర్ ఫేడ్ అంటే రంగు కోల్పోవడం. అంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు లైట్ గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. ఇక్కడ ఈ అబ్జర్వేషన్స్ జరిగిన దానికి రీజన్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, ఎందుకు ఈ ఐరన్ నైల్ రెడ్డిష్ బ్రౌన్ గా మారింది, బ్లూ కలర్ ఆఫ్ ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎందుకు లైట్ గ్రీన్ కలర్ లోకి మారింది అంటే అక్కడ కెమికల్ రియాక్షన్ ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నేను తీసుకున్నా, ఐరన్ సింబల్ Fe, అవునా? ఇప్పుడు ఎందులో తీసుకున్నా నేను కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ CuSO4 సొల్యూషన్ లోకి తీసుకున్నాను. ఓకేనా? గివ్స్ రైస్ టు ప్రోడక్ట్ ఏమి ఏర్పడుతుంది, గెస్ చేయండి. ఐరన్ నైల్ రియాక్ట్ విత్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్? గమనించండి, ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ మెటల్ వెన్ కంపేర్ టు ద కాపర్. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో కాపర్ ఉంది. ఈ ఐరన్ మోర్ రియాక్టివ్ కాబట్టి కాపర్ ని డిస్ప్లేస్ చేసి దాని యొక్క పొజిషన్ FeSO4 ని ఫామ్ చేసి కాపర్ ని డిస్ప్లేస్ చేసేసింది. FeSO4 aqueous కండిషన్, ఇది ఏ కలర్ లో ఉంది సార్, లైట్ గ్రీన్ కలర్ లో ఉంది. కాపర్ అనేది సాలిడ్ కండిషన్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారిపోయింది. రెడ్డిష్ బ్రౌన్ కలర్, యాక్చువల్లీ కాపర్ కలర్ ఏంటి అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్. ఓకేనా? అంటే హౌ కెన్ యూ డిసైడ్ సార్, మీరు ఎలా చెప్పారు ఐరన్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్,
కాపర్ కంటే ఐరన్ ఎందుకు ఎలా మోర్ రియాక్టివ్ అయ్యింది? గమనించండి ఇక్కడ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ లో. సో చూడండి ఐరన్ ఇక్కడ ఉంది, ఐరన్ ఇక్కడ ఉంది, దాని తర్వాత కాపర్ అంటే దీనికంటే లీస్ట్ రియాక్టివ్ కాపర్. మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేస్ ద లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అండ్ ఫార్మ్ న్యూ కాంపౌండ్. క్లియరా చిల్డ్రన్? సో ఐరన్ కెన్ డిస్ప్లేస్ ద కాపర్. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ని ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేశాను అనుకోండి. సేమ్ సిచ్యువేషన్, ఐఎమ్ టేకింగ్ ఐరన్ సల్ఫేట్ మీన్స్ FeSO4 సొల్యూషన్లో కాపర్ రాడ్ని వేసాను అనుకోండి. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తర్వాత మనం గమనిస్తే ప్రోడక్ట్ CuSO4 ఫామ్ అవుతుందా ప్లస్ Fe అనేది ఫామ్ అవుతుందా అంటే నో సార్, ఈ ప్రోడక్ట్ ఫామ్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? నో రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్. నో రియాక్షన్. ఎందుకు సార్ నో రియాక్షన్? ఈ రియాక్షన్ ఎందుకు జరగదు? ఎందువల్లంటే కాపర్ అనేది లీస్ట్ రియాక్టివ్ దాన్ ఐరన్ ఇన్ ద కాంపౌండ్ FeSO4. ఐరన్ కంటే కాపర్ లీస్ట్ రియాక్టివ్ కాబట్టి దట్ మచ్ కెపాసిటీ నాట్ దేర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ద కాపర్ ఆర్ FeSO4 సొల్యూషన్. కాపర్కి అంత సామర్థ్యం లేదు ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి డిస్ప్లేస్ చేసేదానికి. సో అందువల్ల ఏం జరిగింది ఇక్కడ? నో రియాక్షన్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ గమనించండి, ఐరన్ కాపర్ సల్ఫేట్లో కాపర్ని డిస్ప్లేస్ చేసి ఐరన్ సల్ఫేట్ని ఫామ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఈ రియాక్షన్ ఇచ్చి గెస్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అని అడుగుతారు. ఇలాంటి సిచ్యువేషన్లో రియాక్షన్ జరగదు. క్లియరా చిల్డ్రన్? సో ఇలాంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ జరగాలి అంటే మనం ఏం నేర్చుకుంటే మంచిది? రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ నేర్చుకుంటే మంచిది. సో ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతారు, గెస్ విచ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ మోర్ రియాక్టివ్ అని. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని రాశాను, మీరు కూడా రాసుకోండి. క్లియరా చిల్డ్రన్? కెన్ ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? రైట్. Take in సేమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఇందులో ఐఎమ్ యాడింగ్ జింక్ రాడ్ని అందులో వేశాను. గెస్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్? ఇదే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని నేను కానీ వేశాను అంటే జింక్ కాపర్ కంటే మోర్ రియాక్టివా కాదా ఒకసారి గెస్ చేయాలి. సో ఈ రియాక్టివిటీ సిరీస్లో జింక్ ప్లేస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాపర్ యొక్క ప్లేస్ ఎక్కడుంది? బాటమ్ ఉంది. అంటే మనం ఈ రియాక్టివిటీ సిరీస్లో డౌన్కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? లీస్ట్ రియాక్టివ్ అవుతుంది, లెస్ రియాక్టివ్ అవుతుంది. పైన ఉన్నవన్నీ కూడా మోర్ రియాక్టివ్. సో జింక్ హ్యావ్ మోర్ కెపాసిటీ టు డిస్ప్లేస్ ద కాపర్ ఫ్రమ్ ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్? జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది ప్లస్ కాపర్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటారా? లెడ్ PB. లెడ్ని మనం కాపర్ క్లోరైడ్తో రియాక్ట్ చేపిద్దాం. రియాక్షన్ చేపిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది? లెడ్ ఎక్కడుంది గమనించండి. హైడ్రోజన్ కంటే మోర్, కాపర్ కంటే కూడా మోర్. అవునా? అంటే లెడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. లెడ్ కాపర్ కంటే మోర్ రియాక్టివ్ కాబట్టి ఈ కాపర్ క్లోరైడ్ సొల్యూషన్లో కాపర్ని లెడ్ డిస్ప్లేస్ చేసేస్తుంది. సో అప్పుడు ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది? లెడ్ క్లోరైడ్ PbCl2 అండ్ కాపర్ అనేది జరిగిపోతుంది. సో ఇటువంటి రియాక్షన్స్ని మనం ఏమన్నామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని అంటాం. సో నేను మీకు ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ డెఫినేషన్ ఇచ్చున్నాను, ఎలా ఐడెంటిఫై చేయొచ్చో మనకి ఈజీగా హైపోథెటికల్ ఈక్వేషన్ ఇచ్చున్నాను, అండ్ మోర్ రియాక్టివా లీస్ట్ రియాక్టివా గెస్ చేసేదానికి రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ ఇచ్చున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఏ ఎగ్జాంపుల్స్ అయినా సరే మనం గమనించవచ్చు. ఈజీగా చూసి ఇలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనొచ్చు. ఆ రియాక్షన్ జరుగుతుందా లేదా అనేది ఆ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా చిల్డ్రన్? ఇన్ దట్ ఎనీ డౌట్ ఉంటే కామెంట్లో రాయండి. ఐ విల్ గివ్ క్లారిటీ వన్స్ అగైన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్. లాస్ట్ టైప్ మనకి ఈ సిలబస్లో ఇచ్చింది, దాన్ని ఏమన్నామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి
మాట్లాడేద్దాము. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. వాట్ ఈజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? గమనించండి ఇక్కడ. సో ఫోర్త్ టైప్ ఆఫ్ రియాక్షన్, ఇట్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్? ఒకసారి చెక్ చేయండి. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రియాక్షన్ in which the two compounds exchange their constituent ions and form two new products. The type of reactions what we call double displacement reactions. Very important definition, 1 mark ki important public examination lo, along with example తో సహా అడిగారు అంటే 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో నౌ వాట్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? ఇన్ దిస్ రియాక్షన్ టూ కాంపౌండ్స్, అంటే ఆ కాంపౌండ్స్ ఎవరు అయి ఉండాలి? రియాక్టెంట్స్ అయి ఉండాలి. ద టూ కాంపౌండ్స్ ఎక్స్చేంజ్ దేర్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఆ కాంపౌండ్ లో ఉండేటువంటి అయాన్స్ ఎవరు? పాజిటివ్ అయితే క్యాటయాన్, నెగిటివ్ చార్జ్ స్పీసెస్ ఏమంటాం? యానయాన్స్. ఈ క్యాటయాన్స్ ని యానయాన్స్ ని మ్యూచువల్లీ టూ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఎలా సార్ తెలియాలి అంటే హైపోథెటికల్ ఈక్వేషన్ ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేటువంటి వన్ కాంపౌండ్ అండ్ సిడి అనేటువంటి ఇంకొక కాంపౌండ్, ఇవి రెండు కూడా రియాక్టెంట్స్ గా యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఏ అనేది క్యాటయాన్ అని బి అనేది యానయాన్ అనుకుంటే సబ్స్టెన్స్ లో, అలానే ఈ కాంపౌండ్ లో సి క్యాటయాను డి యానయాన్, పాజిటివ్లీ చార్జ్డ్ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ టూ కాంపౌండ్స్ లో నుంచి వీటి యొక్క కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ అంటే ఇవే. ఇక్కడ ఏ ప్లస్, ఇక్కడ డి మైనస్ తో, బి నెగిటివ్, సి పాజిటివ్ తో, అంటే సితో వాటి యొక్క అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసేసుకొని టూ న్యూ ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తాయి. అప్పుడు ఏంటి సార్ ఆ టూ న్యూ ప్రొడక్ట్స్? ఇక్కడ ఏ ఇక్కడ డి కలిసాయి అంటే ఏడి ప్లస్ బిసిని ఫామ్ చేస్తాయి. చూసారా? కంప్లీట్లీ వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసేసుకొని ఏం చేశాయి సార్ అంటే టూ న్యూ ప్రొడక్ట్స్ ని ఫామ్ చేశాయి. ఇలాంటి రియాక్షన్స్ ఏమన్నామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. క్లియరా? ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కూడా ఇలా క్యాటయాన్స్ యానయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ని కూడా ఇక్కడ గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా నేనేం తీసుకుంటున్నానంటే HCl రియాక్ట్ విత్ NaOH gives rise to, గెస్ చేయండి ప్రోడక్ట్ ఏంటి? సాల్ట్ ప్లస్ వాటర్ కదా. సో ఇప్పుడు NaCl ప్లస్ H2O, ఓకేనా? ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనా కాదా? చూడండి, ఇది కూడా కాంపౌండ్, ఇది కూడా కాంపౌండ్. ఈ టూ కాంపౌండ్స్ వాటి యొక్క ఇక్కడ చూడండి HCl లో H ప్లస్ Cl మైనస్, NaOH లో Na ప్లస్ OH మైనస్, ఓకేనా? ఇక్కడ H ప్లస్ OH మైనస్ తో కలిస్తే వాటర్ ఫామ్ అయింది. ఇక్కడ Cl మైనస్ Na ప్లస్ తో కలిస్తే NaCl సాల్ట్ ఫామ్ అయింది. అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ఏదైనా రియాక్షన్ లో మీన్స్ యాసిడ్ ఎవరితో రియాక్ట్ అయింది? బేస్ తో రియాక్ట్ అయితే ప్రోడక్ట్ ఏమొస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్. ఇలాంటి రియాక్షన్స్ ఏమన్నాం? న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని అన్నాము. అంటే ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో న్యూట్రలైజేషన్ రియాక్షన్ కూడా ఒక పార్ట్. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? ఎందుకు సార్ ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాము? ఇక్కడ వీటి యొక్క కాంపౌండ్స్ లో ఉండేటువంటి అయాన్స్ ని ఇవి మ్యూచువల్ ఏం జరిగాయి అంటే ఎక్స్చేంజ్ చేసేసుకున్నాయి. సో అలాంటి రియాక్షన్స్ ఏమన్నామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఉన్న ఎగ్జాంపుల్ గా మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ ని చెప్పొచ్చు. ఇది ఒకటేనా సార్ అంటే ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లిసన్ కేర్ఫుల్లీ. I will give one more example.
ఫర్ ఎగ్జాంపుల్ సోడియం సల్ఫేట్, మీరు దీనికి ఫార్ములాతో సహా రాయాల్సి వస్తుంది. సోడియం సల్ఫేట్, sodium sulfate react with barium chloride, barium chloride gives rise to, గెస్ చేయండి ప్రోడక్ట్ ఏమవుతుందో సార్. ఇది ఓడ్ ఈక్వేషన్ లో చెప్పారు, మాకు ఫార్ములాలో చెప్పండి ఈక్వేషన్ మెథడ్ లో. సోడియం సల్ఫేట్ ఏంటి? Na2SO4 ఫార్ములా. బేరియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? BaCl2. ఓకేనా? ఇవి టూ సొల్యూషన్స్ ఆఫ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ ని, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ని నేనేం చేశానంటే ఒక టెస్ట్ ట్యూబ్ లోకి సోడియం సల్ఫేట్, ఇంకొక టెస్ట్ ట్యూబ్ లోకి బేరియం క్లోరైడ్, రెండింటిని ఇంకో టెస్ట్ ట్యూబ్ లో నేను మిక్స్ చేశాను అంటే ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది గెస్ చేయండి. Na+SO4-, Ba+Cl-. అంటే ఇక్కడ Ba వచ్చేసి SO4 తో రియాక్ట్ అవుతుంది, ఇక్కడ సోడియం Cl తో రియాక్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ పరంగా కూడా వేద్దాం. సో BaSO4 ప్లస్ 2 NaCl, Na2Cl2 అని రాయొద్దు, ఫార్ములా రాంగ్ అయిపోతుంది. 2 NaCl. దీన్ని ఏమన్నాం సార్? బేరియం సల్ఫేట్. బేరియం సల్ఫేట్ అనేది సాలిడ్ కండిషన్. డౌన్ సైడ్ యారో రిప్రజెంటేషన్ మీన్స్ వాట్? ఇక్కడ ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది, ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది. ఇది aqueous సబ్స్టెన్స్. వాట్ ఈస్ ప్రెసిపిటేషన్ సార్? అసలు ఈ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? మనం ఏదైనా టూ సొల్యూషన్స్ ని మిక్స్ చేసినప్పుడు if we mix the two solutions ని నేను మిక్స్ చేసినప్పుడు ఇక్కడ indissolved substance, కరగనటువంటి ఆ సొల్యూషన్స్ లో కరగనటువంటి indissolved substance అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే దాన్ని ఏమన్నామంటే ప్రెసిపిటేషన్. పీపీటీ రూపంలో మనం షార్ట్ కట్ లో రాస్తాం. ప్రెసిపిటేషన్ రియాక్షన్, indissolved substance in the solution. ఎవరు సార్? బేరియం సల్ఫేట్. ఎగ్జామినేషన్ లో అడుగుతారు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేషన్? వైట్ కలర్ ప్రెసిపిటేషన్ ని మనం గమనించాము. ఓకేనా? ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఎక్స్చేంజ్ దేర్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. బట్ మనకి ప్రోడక్ట్ గా ఏమొచ్చింది? ఒక కరగని పదార్థం అనేది ఫామ్ అయింది ఈ సొల్యూషన్ లో, దాన్ని ఏమన్నాం? ప్రెసిపిటేషన్. సో ఈ రియాక్షన్ ని మనం ఎగ్జాంపుల్ గా ప్రెసిపిటేషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ప్రెసిపిటేషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు చూడండి, న్యూట్రలైజేషన్ రియాక్షన్ డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ప్రెసిపిటేషన్ కూడా ఏంటి? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గమనించవచ్చు. అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కెన్ యూ రైట్ ఎనీ టూ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటే ఇది ఒక రియాక్షన్ రాయొచ్చు, బట్ ఇక్కడ ఇది ప్రెసిపిటేషన్ రియాక్షన్ కాదు. మనం ఇంకేదైనా ప్రెసిపిటేషన్ రియాక్షన్ ని రాయొచ్చా సార్ అంటే, ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రెసిపిటేషన్ రియాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మనం టూ సొల్యూషన్స్ తీసుకున్నాం. వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ లెడ్ నైట్రేట్ తీసుకోండి. లెడ్ నైట్రేట్ దీనికి పొటాషియం అయోడైడ్ ని యాడ్ చేయండి. పొటాషియం అయోడైడ్. ఇఫ్ ఐ యాడ్ పొటాషియం అయోడైడ్, సార్ ఫార్ములాస్. lead nitrate PbNO3 taken twice, aqueous condition. ఏ కలర్ లో ఉంటుంది సార్ lead nitrate? కలర్లెస్, అంటే దీనికి రంగు ఉండదు, ఇది కలర్లెస్ సొల్యూషన్. ఎవరితో రియాక్ట్ చేసాము? పొటాషియం అయోడైడ్ Ki. ఇది కూడా ఏంటి? కలర్లెస్ సొల్యూషన్. మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతారు, ఇఫ్ ఐ యాడ్ టూ కలర్లెస్ సొల్యూషన్స్ X and Y, ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ అని అడిగితే, ఇప్పుడు టూ కలర్లెస్ సొల్యూషన్స్ అయినటువంటి లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్ ని నేను మిక్స్ చేశాను. ప్రోడక్ట్ ఏం ఫామ్ అయిందో ఒకసారి గమనించండి. లెడ్ అయోడైడ్ చూడండి, ఇది Pb+NO3- K+I-, అంటే ఇక్కడ Pb ఎవరితో రియాక్ట్ అవ్వాలి? అయోడిన్ తో. సో Pb వ్యాలెన్సీ 2 కాబట్టి అయోడిన్స్ కూడా ఏం కావాలి? 2 కావాలి. అంటే ఇక్కడ బ్యాలెన్స్ 2 పెట్టాము అంటే మనకి PbI2 లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది. లెడ్ అయోడైడ్. ఓకేనా? ఇది సాలిడ్. ప్లస్ దీంతో పాటు ఇంకెవరు మిగిలి ఉన్నారు? KNO3, 2KNO3 పొటాషియం నైట్రైట్.
ఇక్కడ ఈ సొల్యూషన్లో లెడ్ అయోడైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లెడ్ అయోడైడ్? ది ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. అంటే గమనించండి, 2 కలర్లెస్ లిక్విడ్స్ ని మనం యాడ్ చేస్తే ఏం ఫామ్ అయింది సార్? ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఏంటి ఆ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్? గెస్ వాట్ ఈస్ దట్ ఎల్లో కలర్ సబ్స్టెన్స్? PbI2, లెడ్ అయోడైడ్ అనేటువంటి. ఇక్కడ పొటాషియం నైట్రేట్ అనేది యాక్వస్ కండిషన్ లో ఫామ్ అయింది. సో ఇది కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనే. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రెసిపిటేషన్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఈ విధంగా ఏం చేస్తున్నామంటే కెమికల్ రియాక్షన్స్ ని మనం డిఫరెంట్ టైప్స్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఫైనల్లీ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ రాయండి అని అడిగితే ఎగ్జామినేషన్ లో ఏం రాయొచ్చు సార్? ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్స్, డికంపోజిషన్ రియాక్షన్స్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ రాసామంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే వీటికి అడిషనల్ గా మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్, అలానే రిడక్షన్ రియాక్షన్స్, మీన్స్ రిడాక్స్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ కి డైలీ లైఫ్ అప్లికేషన్ లో మనం కరోషన్ అండ్ ర్యాన్సిడిటీ గురించి కూడా రాయాల్సి వస్తుంది. ఈ కరోషన్, ర్యాన్సిడిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్ ఎలా జరుగుతుంది, అసలు రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి, ఈ డేటా అంతా నేను ఐ విల్ కండక్ట్ వన్ మోర్ వీడియో. నేను ఇంకొక వీడియో చేస్తాను దీని గురించి. సో అప్ టు ఈ నేను 2 or 3 పార్ట్స్ చేసినాను టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. నీట్ గా చదవండి. మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో డెఫినెట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ నేను చెప్తున్నాను. మన క్వశ్చన్ పేపర్ లో ఏ నంబర్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుందో కూడా చెప్పాను. సో 16th క్వశ్చన్ నుంచి 8 మార్క్స్ కి మనం ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి రాయాల్సి వస్తుంది. సో అందువల్ల నీట్గా ప్రిపేర్ అవ్వండి అండ్ నీట్గా రాయండి. ఆల్ ద బెస్ట్.